నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను నందు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కలిసి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సీట్ల పంపిణీ విషయం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఇందుకు కారణం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కోనసీమ జిల్లా రాజోల్లో టీడీపీ జనసేనలు విడివిడిగా అభ్యర్థుల్ని పోటీలో దించుతున్నట్లుగా ఆయా పార్టీల అధినేతలు ప్రకటించడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన స్థానాల్లో రాజానగరం, రాజోలు టికెట్ ఆశించిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజానగరం టికెట్ జనసేన నేత బత్తుల బలరామకృష్ణ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదన్నారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ ట్వీట్ చేశారు. అయితే ఇవన్నీ చాలా చిన్న విషయాలని, అన్నీ సర్దుకుంటాయంటూ ఎవరు ఈ అంశాలను పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కానీ, పెద్ద ఎత్తున లేవనెత్తాల్సిన పని కానీ లేదంటున్నారు టీడీపీ జనసేన కూటమి నేతలు. మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీ దారేదిలో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ముందుగా టీడీపీ ప్రకటించింది, ఆ తర్వాత ఇక మాకు తప్పనిసరి పరిస్థితి అంటూ ఇటు జనసేన కూడా అభ్యర్థులను ప్రకటించింది 2 చోట్ల. కాకపోతే 2 రకాలైనటువంటి వాదనలు. అంతర్గతంగానేమో ఇక్కడ పొత్తుకేమి ఇబ్బంది లేదు, ఏదో పరిస్థితుల దృష్ట్యా అలా ప్రకటించాం, మాకు ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్తున్నారు. మరోవైపు బయటేమో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొత్తు ధర్మం అని, లేదంటేనేమో చంద్రబాబు గురించి జనసేన నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారని. అసలు ఏం జరుగుతుంది? ఈ టికెట్ల విషయం ఏం జరిగింది? అసలు ఎందుకని ఇలా ప్రకటించాల్సి వచ్చింది? పొత్తు అంతా కరెక్ట్గానే ఉందా? ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ నందు. ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో ముందుకెళ్తున్నాయో, ఈ పొత్తుకు ముందే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎవరైతే వంశీ లేదంటే కొంతమంది వైజాగ్ చెందిన ఎమ్మెల్యే ఇలా వెళ్లిపోయారో వాళ్ళు కాకుండా పార్టీలో కొనసాగుతున్న దాదాపు 18 మందికి కూడా ఆయన టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. అనంతరం పొత్తు కుదిరింది. పొత్తుకు ముందే ఇప్పుడు ఏదైతే టీడీపీ 2 సీట్లు మన ప్రకటించిందని చెప్తున్నారో ఆ 2 సీట్ల కంటే ముందు అంటే మండపేట ఒకటి, అరకోటి, దానికంటే ముందు పెద్దాపురం కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పొత్తుకు సంబంధించి జనసేన మీద ఒత్తిడి రావడం జరిగింది. జనసేన మీద ఒత్తిడి వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా నా మీద కూడా ఒత్తిడి వస్తుంది, చంద్రబాబు గారు అర్థం చేసుకోవాలంటూనే రాజోలు అదేవిధంగా రాజానగరం ప్రకటించారు. వాస్తవానికి రాజానగరంకి సంబంధించిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పెందుర్తి వెంకటేష్ రాజీనామా చేయడం జరిగింది. కొంతకాలంగా పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం రాజకీయాల్లో రాగానే ఆయనకి చంద్రబాబు పార్టీ వ్యవహారాల్లో సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరి అని పెద్దాపురం చెందిన నాయకుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక రెండోది రాజోలు జనసేనకు సిట్టింగ్ ఎమ్మెల్యే కింద చెప్పాలి. రాపాక వరప్రసాద్ అందులో గెలిచిన 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో కొనసాగుతున్నారు. తన తనయుడిని అధికారంగా వైసీపీలో కొనసాగించారు. తన తనయుడు కూడా టికెట్ అడిగిన పరిస్థితి ఉంది. ఈ 2 కోణాల్లో ఎందుకంటే మా సిట్టింగ్ కాబట్టి ఇచ్చామని జనసైనికులు చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు అయితే వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు కదలిరా సభలో కొంచెం టెంప్ట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే తోట త్రిమూర్తిలో పలుసార్లు టీడీపీ నుంచి వెళ్ళిపోవడం రావడం నేపథ్యంలో ఆయన వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ మండపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. మండపేట బహిరంగ సభలో ఇక్కడ అక్రమాలు అవినీతి పెరిగిపోయినాయి. తోట త్రిమూర్తులు చాలా తెలివైనడు, ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు. ఈసారి అతన్ని పప్పులు ఉడకమని చెబుతూనే మండపేట ప్రశాంతమైన నగరం, ఈ పట్టణంలో శాంతి వర్ధిల్లడానికి ఏదైతే శాంతి భద్రతలు అదుపులో ఉండడానికి వేగుళ్ల జోగేశ్వరాన్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అరకులో చెప్పారంటే టీడీపీ పొత్తుకు ముందు 1 సీటు, పొత్తు తర్వాత 2 సీట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పొత్తు తర్వాత ఏదైతే మండపేట అరకు సీట్లు ప్రకటించారో దాని మీద జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జనసైనికులు ఎక్కడెక్కడ పొత్తులో భాగంగా ఇలా ప్రకటించడం మంచిది కాదు అని ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణకు వచ్చేసిన పవన్ కళ్యాణ్ మీద కూడా ఒత్తిడి పెరగడంతో ఆయన ఒక సెంటిమెంట్ చెప్పారు. చంద్రబాబు నన్ను అర్థం చేసుకోవాలి, ఆయనకి ఎంత ఒత్తిడి ఉందో నాకు అంతే ఒత్తిడి ఉంది. పొత్తు ధర్మం తప్పారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నాను. అది త్రిబుల్ గా అనుకోండి. రిపబ్లిక్ డే రాజోలు రాజనగరం ఈ 3 కూడా దృష్టిలో పెట్టుకుని 2 సీట్లు ప్రకటించని చెప్పారు. వాస్తవానికి రాజనగరంలో జనసేన చాలా బలంగా ఉంది. ఇక్కడ ఎవరైతే బత్తుల బలరామకృష్ణ ఉన్నారో ఆయన ప్రతిరోజు క్యాడర్లో తిరుగుతున్నారు. తెలుగుదేశం గానీ లేదంటే ఇతర పార్టీలు కానీ అక్కడ పెద్దగా తిరిగింది లేదు. అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజు ఆయనకి వైసీపీకి చెందిన రాజమండ్రి ఎంపీ మార్గానికి భరత్కి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఒక దశలో రాజాని తీసి రాజమండ్రి ఎంపీగా నియమిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2 సీట్లు ఇబ్బందులు లేవన్న దృష్టిలోనే ప్రకటించారు పవన్ కళ్యాణ్ అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి తోడు నాగబాబు కూడా ట్వీట్ చేయడం జరిగారు. వీటి మొత్తం మీద 2 పార్టీల్లో కూడా ఖచ్చితంగా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తొందరపడ్డాడని జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తొందరపడ్డాడని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఈ రోజు రాజోలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించాడు. ఇది ఎలా సాధ్యమంటూ వాళ్ళు పార్టీ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడుతో వాళ్ళు మాటలు జరుపుతున్నారు. అచ్చెన్నాయుడు కూడా వారికి సర్ది చెప్పడం జరిగింది. పొత్తుల విషయంలో గానీ సీట్ల విషయంలో గానీ ఎవరు కూడా మాట్లాడవద్దు. 2 పార్టీలకి సంబంధించి సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైంది, వాళ్ళు చర్చించుకుంటారని చెప్పడం జరిగింది. కానీ అటు టీడీపీ జనసైనికుల్లో మాత్రం ఒక ఇంత అసంతృప్తి అసమ్మతి కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పొత్తు చంద్రబాబు జైలుకి వెళ్లిన తర్వాత సెప్టెంబర్ నెలలో పొత్తు కుదిరింది. అంతకు ముందు నుంచి కూడా పార్టీలు వీళ్ళు పనిచేస్తున్నారు. మేము సీట్లు త్యాగం చెయ్యాలని అడుగుతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లారిటీగా సీట్లు త్యాగం చెయ్యాలి, నేను 2024 అధికారం కోసం అడగట్లేదు, వచ్చే 5 సంవత్సరాల కోసం ఇప్పటి నుంచి కష్టపడాలి, ఖచ్చితంగా క్లారిటీగా పొత్తుతో ముందుకెళ్తాం, అధికారంలో భాగస్వామ్యం అవుతామని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా కొన్ని త్యాగాలు చేయాలని అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. ఇది చుట్టూ తిరిగి లోకేష్ చుట్టుకుంటుంది. లోకేష్ ప్రతి సభలో కూడా 5 సంవత్సరాల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పడంతో జనసేనలో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. లోకేష్ తో ఆ మాట చెప్పించడం మానాలని చెప్పి జనసైనికులు కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పక్కల పరిశీలిస్తే ఏదైతే లోకేష్ చంద్రబాబు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పారో దానికోసమే ఈ పొత్తుల్లో గందరగోళం కావడం, చంద్రబాబు 2 సీట్లు ప్రకటించడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మరో 2 సీట్లు ప్రకటించే పరిస్థితులు జరుగుతున్నాయి. నందు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కొంచెం గందరగోళ పరిస్థితులు లేకపోలేదు. మొత్తం మీద ఆయా పార్టీలు టీడీపీ లేదంటే జనసేన తీసుకుంటున్నటువంటి సీట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ
లేదంటే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ జనసేన మధ్య కార్యకర్తల మధ్యలో కొంత పొసగట్లేదని, క్రింది స్థాయి నాయకుల మధ్య కొంచెం సత్సంబంధాలు లేవు అనేటువంటి విషయాలు కూడా మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. మరి ఈ తరుణంలో ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఇవన్నీ పూర్తిగా సెట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది, లేదంటే ఈ పరిణామాల ప్రభావం ఎన్నికల మీద ఎంతవరకు పడే అవకాశం ఉందంటారు? అయిపోయింది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కలిసి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే సీట్ల పంపిణీ విషయం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రానట్లుగానే కనిపిస్తోంది. ఇందుకు కారణం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీ జనసేనలు విడివిడిగా అభ్యర్థులను పోటీలో దించుతున్నట్లుగా ఆయా పార్టీల అధినేతలు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సాంబశివరావు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా సమస్యలు అయితే లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో క్రింది స్థాయి కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య సత్సంబంధాలు కూడా సరిగా లేవు టీడీపీ జనసేనలో అనేది కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. బహిరంగంగా నాయకుల ప్రకటనలు చూస్తున్నాం. మరోవైపు ఇప్పుడేమో డైరెక్ట్గా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కూడా ఇలా ఎవరికి వారు స్థానాలు ప్రకటించడం, అభ్యర్థులను ప్రకటించడం కూడా కొంత గందరగోళానికి దారితీస్తుంది. మరోవైపు వైసీపీ నాయకులు కీలక వ్యాఖ్యలు చూస్తూనే ఉన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. మరి ఇవన్నీ ఎన్నికల లోపు సెట్ అవుతాయా? అతి తక్కువ సమయం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు. ఎన్నికల లోపు ఈ పరిస్థితులు పూర్తిగా సర్దుమణిగే అవకాశం ఎంత? లేదంటే జరుగుతున్నటువంటి ఈ పరిణామాల ప్రభావం ఎన్నికల మీద ఎంత చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఎలా చెప్పొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ జిల్లాను పరిశీలిస్తే పిఠాపురం జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఒకరి మధ్య ఒకరు పరపచాలు వచ్చి కుర్చీలతో కొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చింతకాల అయ్యన్న పాత్ర టీడీపీకి ఫైర్ బ్రాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఠాపురం మీటింగ్ వచ్చి ఇక్కడ వర్మ లోకల్, జనసేన నుంచి ఎవరైతే ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన లోన్ లోకల్, వర్మ తలుపు కొడితే పిలుస్తాడు, ఉదయ్ శ్రీనివాస్ ఎక్కడ ఉంటాడో ఎవరికో తెలియదు, వర్మకు మద్దతు ఇవ్వడని నేరుగా ప్రకటన చేశాడు. అది కూడా అల్లకల్లోలం సృష్టిస్తుంది. అదేవిధంగా జగ్గంపేటలో సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల్ నెహ్రూ ఆయన టికెట్ ఖరారని చెప్తున్నారు కానీ ప్రకటించలేదు. ఆయన అటు పక్కన్న జనసేన ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర కూడా ఒకళ్ళు సవాళ్లు విసురుకున్నారు. సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఏదైతే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సారీ చెబుతూ 2 సీట్లు ప్రకటించాడు. ఇది ప్రకటించిన తర్వాత 2 పార్టీల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దృష్టి సారించడం జరిగింది. దీనికి తోడు రాజోలు టీడీపీ నేతలు ఈ రోజు సీటు ఎలా ప్రకటిస్తారంటూ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కూడా మరింత గందరగోళానికి దారితీసింది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి సిద్దమవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చల కోసం ఇవాళ రేపట్లో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఢిల్లీలో చర్చలు జరిపిన తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి తెలుగుదేశానికి కట్టిఫ్ చేస్తారా, లేదా తెలుగుదేశాన్ని కూడా కూటమిలో తీసుకునే ఒప్పందం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి కూర్చుని దీని మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సీట్ల సర్దుబాటు గురించి కానీ, ఇప్పుడు ప్రకటించిన సీట్ల గురించి కానీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు పెదవి విప్పొద్దు, ఎవరు కామెంట్ చేయొద్దు. ఒకవేళ జనసేన నుంచి ఎవరైనా కామెంట్ చేసినా కూడా మీరు పట్టించుకోవద్దని చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేనకు పొత్తు కుదిరిపోయినాయి. 160 సీట్లో 151 సీట్లో టీడీపీ, మిగతా స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ ఒక ఫేక్ ప్రెస్ నోట్ బయట తిరుగుతుంది. అది కూడా 2 పార్టీలు ఖండించడం జరిగినాయి. మొత్తం మీద 2 పార్టీల మధ్య గందరగోళం ఉందని చెప్తూ ఏదైతే మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారో ఆయన కామెంట్ చేయడం జరిగింది. తమ్ముడు ఇప్పుడైనా తెలుసుకో, చంద్రబాబు స్వార్థపరుడు అంటూ పవన్ కళ్యాణ్ బొజ్జగించే ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు. పేర్ని నాని కూడా ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ ఖచ్చితంగా దీన్ని గందరగోళం సృష్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తోందని చెప్పి 2 పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. దీంతోనే చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతాను,
మనం ప్రకటించిన తర్వాత ఆయన ప్రకటించారు కాబట్టి ఈ సీట్ల విషయం మేము చూసుకుంటాం, మీరు ఎవరు మాట్లాడొద్దని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏం చెప్పింది కూడా చంద్రబాబుతో చర్చించి ఆ తర్వాత ఏదైతే ఢిల్లీలో బీజేపీ టీడీపీతో కలవడానికి సిద్ధంగా ఉందా లేదన్న దాని మీద కూడా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు షర్మిల కూడా టీడీపీలో కలుస్తుందని కూడా ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వామపక్షాలు ఇప్పటికే సమాచారాన్ని లీక్ చేసిన బీజేపీకి దూరంగా ఉండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాతో కలిసి వస్తే కాంగ్రెస్ ను కలుపుకుని బీజేపీని ఓడిద్దామని చెప్పి వామపక్ష నాయకులు కూడా పిలుపునిచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అటు బీజేపీతో ఇటు టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతోంది. అటు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల మాట వినాలా లేకపోతే ఇటు చంద్రబాబు మాట వినాలా డోలాయమాన పరిస్థితిలో ఉన్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రమే పూర్తి క్లారిటీ వస్తుంది. రెండు పార్టీల అధినేతలు కూర్చుని మాట్లాడతారు. కూర్చున్న తర్వాత ఇదే పరిస్థితి నందు. రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తం మీద టీడీపీ జనసేన పొత్తు విషయంలో కొంత గందరగోళం అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఒక రకంగా చూస్తే ఒకవైపు నుంచి చూస్తే ఈ స్థానాలు ఇండివిజువల్గా ఎవరికి వారు 2 స్థానాల్లో ప్రకటించుకోవడం ఒక అంశం అయితే, మరోవైపు మరి బీజేపీ వర్షన్ ఎలా ఉంది? అసలు బీజేపీ కలిసి వస్తుందా టీడీపీ జనసేనతో కలిసి, లేదంటే ఈ పొత్తును విడగొట్టే ప్రయత్నం ఏమన్నా బీజేపీ చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం వైసీపీకి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. విమర్శలు సంధించడానికైనా సరే, పొత్తు విషయంలో కామెంట్స్ చేయడానికైనా సరే వైసీపీకి కొంత స్కోప్ ఉంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలు క్యాడర్లో కొంత గందరగోళానికి కూడా దారితీస్తున్నమాట కూడా వాస్తవమే. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది. పొత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.